సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థాన స్థిత రవి, లాభస్థాన స్థిత బుధుడు యోగించేటువంటి గ్రహాలు, అలాగే షష్ఠస్థాన స్థిత రాహు అనుకూలించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. అలాగే చంద్రుడు వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే ఇక్కడ వ్యయస్థాన స్థిత కుజుడు జన్మరాశిలోకి సంచరించడం అనేటువంటిది ఈ రాశి వారికి కొంత ఇబ్బందిని కలిగించేటువంటి అంశం. జ్వరం ఖడ్గవ్రణం చైవ భార్య బంధు విరోధ కృత్ అన్నది శాస్త్రం. ఇక్కడ 1-7 స్థానాల యందు అటు సప్తమందు వక్రించినటువంటి శని సంచరించడం, జన్మ రాశి యందు కుజుని యొక్క సంచారం జరగడం అనేటువంటిది ఎక్కువగా వివాహ సంబంధమైనటువంటి విషయాలపైనే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామికి మీకు ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలను సైతం ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అతి కోపము, షార్ట్ టెంపరు, లేదా చిన్న చిన్న విషయాలని భూతద్దంలో చూసి పట్టించుకుంటూ ఉండడం, వాటి వల్ల ఏర్పడేటువంటి ఈ గ్యాప్ అనేటువంటిది ఎక్కువగా కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ప్రతి చిన్నదానికి కోపం వస్తూ ఉండడం, ఇరిటేషన్ పెరిగిపోతూ ఉండడం, ఫ్రస్ట్రేషన్ రావడం, ఇటువంటి వాటి వల్ల కూడా అటు మీ జీవన విధానము, వైవాహిక జీవితము, ఉద్యోగము, వ్యాపారం ఇవన్నీ కూడా ప్రభావితమయ్యేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు, ముఖ్యంగా కుజశనుల యొక్క సమసప్తక స్థితి అనేటువంటిది దేశ కాలమానాలపైన కూడా ప్రభావాన్ని ఎక్కువగా చూపెడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఆ ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి కన్యా రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సమయాల్లో ఉద్యోగ మార్పు చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతేనే తప్పితే ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదులుకోకూడదు అనేటువంటి విషయాన్ని సైతం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచి ఫలితం వస్తుంది అనేటువంటి విషయాన్ని సైతం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం, మరీ ముఖ్యంగా స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏదైనా వాహనం నడిపేటప్పుడు కానీ ఇంకోటి కానీ చాలా జాగ్రత్తగా మెలుగుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి ఇంకొకరికి చెప్పకూడదు. రహస్యాలు కానీ పడుతూ ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తే వారు దానిని పుచ్చుకొని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఏదైనా ఎవరికైనా సహాయం చేసేటప్పుడు సహాయం చేసి వదిలేయడమే కానీ ఎవరికైనా అప్పు పెట్టడము లేదా షూరిటీ పెట్టడం ఇటువంటివి పెడితే మాత్రం అవి మీరు ఇబ్బంది పడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం అన్నది కూడా అంత మంచిది కాదు. ఏదైనా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కన్యా రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి.